నమస్తే. నమస్తే. ఈరోజైతే ఆంధ్రాలో అమరావతిలో ఒక పెద్ద సభ అయితే జరిగింది. వేలాది మంది అయితే వచ్చారు. మన ప్రధాని మోదీ గారు కూడా వచ్చారు. ఇది అమరావతికి ప్లస్ అవుతుంది అంటారా? తప్పకుండా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుంది. ఈరోజు దాదాపుగా లక్షలాది మంది ప్రజలు అంటే అమరావతి పునర్నిర్మాణం కోసం బాబు గారి నాయకత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద, ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గారు తలుసుకుంటే ముఖ్యంగా ఒక నిర్మాణం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే సాధ్యమైంది. ముఖ్యంగా అమరావతిని వరల్డ్లోనే ది బెస్ట్ క్యాపిటల్ సిటీగా చేయడం కోసం బాబు గారు సంకల్పించారు. కాబట్టి బాబు గారు అంటే దేశంలోనే ఒక విజనరీ నాయకుడు ఆయన. మరి ఆయన నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో పునర్నిర్మాణం జరగాలి. ఆల్రెడీగా 10 సంవత్సరాలు వృధా అయిపోయింది. అమరావతిలో మొత్తం కూడా చెత్త చెదారం పేరుకుపోయింది. ముఖ్యంగా అమరావతి అనేది అసలు రాజధానే కాదు, పనికిరాదని చెప్పిన వాళ్ళు ఈరోజు కాలగర్భంలో కొట్టుకుపోయారు. కాబట్టి తప్పకుండా అక్కడ ప్రజలు పోరాడారు. అక్కడ చాలామంది పాపం వాళ్ళ ఆస్తులు కోల్పోయారు. చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. కాబట్టి అమరావతి పునర్నిర్మాణం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన విషయం కాదు, తెలుగు వారందరి విషయం. అమరావతి ఆంధ్రుల రాజధాని, అమరావతి తెలుగు వారు గర్వించదగ్గర రాజధాని పునర్నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ ఇంత ఘనంగా చేశాడో బాబు గారు, అంతకంటే డబల్ చేయగలుగుతారు. ఇది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఇన్వెస్టర్లు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే 5 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ ఏం జరగలేదంటారా? గత ప్రభుత్వం ఓట్ల మీద జరిగిన అభివృద్ధి చేసింది తప్ప రాష్ట్రాన్ని భౌగోళికంగా, ముఖ్యంగా ఇన్వెస్టర్లకి, ముఖ్యంగా పెట్టుబడిదారులకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగ కల్పన చేయడంలో వైఫల్యం చెందింది. చివరాఖరికి ఆయన పక్కన రైట్ హ్యాండ్ ఉన్న విజయసాయి రెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన నాయకుడు అంటే సొంత చెల్లెలు కూడా మా అన్నని ఓడగొట్టడని చెప్పేసి అమ్మ పెద్ద ఎత్తున తిరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద ఆమె తిరగబడింది అంటారు. తప్పకుండా అంటే ఇప్పుడు ప్రపంచంలో అన్ని కుటుంబాలు ఉన్నదే కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యక్తిగత పదవి ఆకాంక్ష, ముఖ్యంగా తన డబ్బు మీద ఉన్నటువంటి ఆకాంక్ష, ముఖ్యంగా ఆయన కూడా రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించలేకపోయాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం తప్ప వారు ఎప్పుడు కూడా ఆయన ప్రజల్లోకి రాలేదు, ప్రజల్ని కలవలేకపోయాడు. కేవలం ఓటర్లను కొనడం, ఓటర్లను మ్యానిపులేషన్ చేస్తున్నాడు. చివరాఖరికి ప్రశాంత్ కిషోర్ లాంటి సెపాలజిస్టులు కూడా, రాజకీయ వ్యూహకర్తలు కూడా జగన్ టార్చర్ భరాయించలేక పారిపోయారు. అంటే ఇది బాబు గారిని జైల్లో పెట్టించడము, అలాగనే పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడం వల్లనే ఆయనకి ఓటమి వచ్చిందంటారా? ఇవన్నీ అన్ని కారణాలు. బాబు గారు దాదాపుగా 70 సంవత్సరాల వయసులో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ప్రతి తెలుగువాడు కూడా బాధపడ్డాడు. బాబు గారు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడంతో ప్రతి తెలుగు మనిషి కూడా, ప్రతి తెలుగువాడు, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల నుంచి 20 కోట్లు ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఒక తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినందుకు అది తట్టుకోలేకపోయారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీలో రాళ్ళు రప్పలు అసలు ఏమీ లేని దగ్గర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా చెప్తా ఉన్నారు, బాబు గారు లేకపోతే ఈరోజు హైదరాబాద్కి ఇంత పేరు ఉండేది కాదు. ఈరోజు హైదరాబాద్ నగరం దేశంలోని ఐటీలో నెంబర్ 1 స్థానంలో ఉంది. కాబట్టి ఇదంతా కూడా బాబు గారు చేసినటువంటి కృషి, దాన్ని మనం కాదనొద్దు. అంటే రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడాలి, ఇలాంటి విషయాలు మాట్లాడాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన చావును తనే గొంతెచ్చుకున్నాడు, తన వినాశనాన్ని తనే తవ్వుకున్నాడు, తను గోయిలో తవ్వు. కాబట్టి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తన ఆలోచనలో మార్పు రావట్లేదు. తల్లిని చెల్లిని హింసించడం, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ఒక కక్ష పెంచుకోవడం మూలంగా ప్రజలంతా కూడా బాబు గారు అయితే ఆయనకి కఠిన శిక్ష అయితే విధిస్తామన్నారు. అంటే కఠిన శిక్ష అంటే ఎలా ఉంటుంది? చట్టపరంగానే చేయాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని కొట్టలేరు. అదేవిధంగా ఒకరి మీద ఒకరు తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలంటే తప్పకుండా అరాచక శక్తులను ఆటగట్టాలి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే అరాచక శక్తులను జైలు వేయాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆ ప్రయత్నం ఇంకా ప్రారంభించలేదు. గతంలో దోచుకున్న వాళ్ళందరూ కూడా జైల్లో పడేయాలి, ఇంకా చేయట్లేడు ఆయన. ప్రజలందరూ కూడా దేశంలోనే 2 లీడర్లు, తెలుగు జాతి గర్వించదగ్గ లీడర్లు. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ ఉద్యమంలో కూడా దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిండు ఆయన. కాబట్టి ఏంటంటే తప్పకుండా అభివృద్ధి జరగాలంటే, తెలుగు జాతి గర్వంగా నిలవాలంటే అమరావతి అద్భుతమైన నిర్మాణం జరగాలి. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు రావాలంటే అనేక రకాల ఇప్పటికే అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సెంటర్గా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అనేక యూనివర్సిటీలు, అనేక ఇంటర్నేషనల్ సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి బాబు గారి విజన్కి మీకు టీడీపీ అంటే అభిమానము, బాబు గారు నాకు టీడీపీ మీద అభిమానం కన్నా విజనరీ మీద అభిమానం ఉంది. అంటే మన అభివృద్ధి చెందడం మీద అభిమానం ఉంది. నాకు సంపర్కం ఉందా మీకు? హైదరాబాద్ చేశారు కదా, హైటెక్ సిటీ చేశారు కదా, అంటే మన కళ్ళు కనబడతలేవా? మీ కళ్ళు కనబడతలేవా? కేసీఆర్ ఏం చేశారు? ప్రతి వీధికి ఒక వైన్ షాప్ పెట్టగలిగారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల సంఘానికి దేశంలోనే మొదటి స్థానంలో నిలపగలిగారు. కేటీఆర్ గారు అయితే ఐటీ తీసుకొచ్చామన్నారు.
ఇక ఆయనే కనిపెట్టిండు కదా ఐటీ అనేది, వాళ్ళ నానేమో తెలంగాణ కనిపెట్టిండు, కేటీఆర్ ఏమో ఐటీ అనే పేరు ఆయన కనిపెట్టిండు. అంటే ఈ భూమి మీద ఫస్ట్ ఐటీ అనే వర్డ్ని కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా మీరు అంతలాగా అంటే అంతలా విరుచుపడుతున్నారు. తెలుగు జాతిని నిట్ట నిలువున ముంచిన వాళ్ళు, తెలుగు ప్రజల్ని మానసికంగా విభజించిన వాళ్ళు, తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగు యువతలో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మానసిక విభజన వాళ్ళలో వాళ్ళు ఈ దేశంలో తీవ్రవాదులు చేసిన దానికన్నా పెద్ద అన్యాయం చేశారు తెలుగు ప్రజలకి. అంటే కేసీఆర్ వల్ల మన తెలంగాణకి మేలేం జరగలేదు. తెలంగాణ ఒక 100 సంవత్సరాలు వెనక్కిపోయింది. కేసీఆర్ గారు చేసినటువంటి అన్యాయం మూలంగా తెలంగాణ 100 సంవత్సరాలు వెనకబడ్డది. తెలంగాణలో ప్రతి గల్లీలో కూడా లిక్కర్ షాపులు ఓపెన్ అయినాయి. అందుకే వాళ్ళ కూతురికి లిక్కర్ రాని అవార్డు వచ్చింది ఆమెకి. అందుకే తీహార్ జైల్లో ఆమె లిక్కర్ అమ్మి పట్టుబడి జైలు పోయింది. తెలుగు జాతి పరువు నిట్టలను తీసింది ఆమె. నిధులు నియామకాలు అన్ని వాళ్ళకే చెందినాయి. నీళ్లు వాళ్ళకే వచ్చినాయి, నిధులు వాళ్ళకే వచ్చినాయి. నీళ్ళు అంటే కాళేశ్వరం నిధులు అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినాయి. నియామకాలు వాళ్ళ నలుగురికి వచ్చేసినాయి. వాళ్ళ ఇంట్లో నలుగురే కాదు, వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ నాన్న మందు పోసిన సంతోష్రావు కూడా రాజ్యసభ వచ్చిందని చెప్తారు. తెలంగాణ కోసం చనిపోయిన శ్రీకాంత్ సార్ తల్లికి ఏం చేశారు? తెలంగాణ కోసం చనిపోయిన 1400 మంది బిడ్డల కుటుంబాలకు ఏం చేశారు? తెలంగాణ కోసం మీ కుటుంబంలో ఒక్కడని చనిపోయిందా? ఇది అడగాలి కదా. ఇదేం అడగకుండా ఏది పడుతుంది పిచ్చి పట్టినట్టుగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్ లాగా మాట్లాడొద్దు. కాబట్టి వాళ్ళు పిచ్చిలేసి వాళ్ళు పిచ్చి బట్టి అధికార మదం బట్టి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. చదువుకున్న వాళ్ళం, జ్ఞానం ఉన్న వాళ్ళం, తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం, మనమైనా అడగాలి కదా. మనం నోరు మూసుకొని మీరు ఏం చెప్తారు? ఏం చెప్తున్నాను? అభివృద్ధి జరగాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా యువత రాజకీయాలు రావాలి. ఇప్పుడు రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, భవిష్యత్తులో ఇప్పుడున్న యువత చాలామందికి ఉద్యోగాలు రాక టైంపాస్గా ఆరోగ్యం పాడు చేసుకున్నారు. అందరూ కూడా చాలామంది స్విగ్గీ, జొమాటో మీద డిపెండ్ అవుతున్నారు. వాటన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఒక విప్లవం సృష్టించాలి. ఎందుకంటే జనరేషన్ చేంజ్ కావాలి. ఒక సంస్కరణలు తేవాలి. 2 తప్పకుండా. ఎందుకంటే నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, అంటరాంతనం, కులము, మతం ఇవన్నీ కూడా తాండవిస్తూ ఉన్నాయి. వాటి నుంచి తప్పకుండా లీడర్లు పుట్టుకోసం, లీడర్లు రావాలి. లీడర్లు వస్తేనే ఈ సమాజంలో అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే మీరు చూసిన మట్టుకైతే ఎవరైనా లీడర్లు వచ్చారా? ఎంతమంది రాలేదు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేశాడు ఆయన. ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేకపోతే తెలంగాణ ఇట్లుండేది కాదు. కాబట్టి యువతకి, తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డి లాంటి ఒక స్ఫూర్తి తీసుకుని తెలంగాణ రావాలి. అక్కడ ఆంధ్రాలో నారా లోకేష్ శివనాయకుడు వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని రావాలి. అంటే ఈరోజు యువత రాజకీయాలు అంటే వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి క్రిమినల్స్, తాగుబోతులు, డ్రగ్గిస్టులు, ఏది పడుతుంది వాగే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవద్దు మనం. కాబట్టి యువత రాజకీయాలు రావాలి. వీళ్ళందరినీ దుర్మార్గులు, నీచులు, నికృష్టులు జైల్లో వేయాలి.